తో సహా రాజకీయ నాయకులందరూ కాంగ్రెస్ ఎంపీలందరూ పోయినా కానీ ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు కాదు మాట్లాడాలి అని ఒక అమూర్తంగా నిర్దిష్టత లేకుండా మాట్లాడిన చిదంబరం కానీ లేక మిగతా కేంద్ర అధిష్టాన వర్గం కానీ ఇప్పుడు కొంత నిర్దిష్టంగా మాట్లాడుతున్నారు. ఎంత నిర్దిష్టంగా అంటే డిసెంబర్ 9 పరిస్థితి లాగా మాట్లాడుతున్నారు. దానికి ఇందాక పెద్దలు కూడా చెప్పారు, బక్రీద్ రోజు మీరందరూ చూసుంటారు బక్రీద్ తర్వాత అని. అయితే బక్రీద్ తర్వాత ఏం మాట్లాడతాడు, ఏం ప్రకటిస్తాడు? ఒకవేళ ఏదన్నా హామీ ఇచ్చినా కానీ డిసెంబర్ 9 నాడు ఇచ్చినట్టు ఉత్తుత్తి హామీ ఇచ్చి తర్వాత నిజంగా తెలంగాణ వాళ్ళని బక్రాలు చేయదలుచుకుంటే మాత్రం నడవదు. బక్రీద్ తర్వాత తెలంగాణను బక్రాలు చేద్దామంటే నడవదు. ఎందుకు నడవదంటే అది ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు. 9 తర్వాత 9 రోజు ఇచ్చిన హామీని 9 తర్వాత తుంగలో దొక్కి ఒక కృష్ణ కమిటీ పేరుతో ఈ ఏడాది సంవత్సరం పాటు గింగిర్లు కొట్టి ఇచ్చిన తర్వాత కూడా ఢిల్లీ చుట్టూ మళ్ళీ నువ్వు పారామిలిటరీ బలగాలను దింపగానే తెలంగాణ ఇవ్వట్లేదు, నువ్వు మోసం చేస్తున్నది కేంద్రము అని తెలంగాణ ఉవ్వెత్తున మళ్ళీ అగ్నిగుండమై ఎగిసిపడింది. అందులో ఒకే ఒక వాక్యము 2 వాక్యాలు 4 వాక్యాలు రాశాడు. ముస్లిం సమాజము, స్త్రీలు, రైతులు, కార్మికులు తెలంగాణ ఉద్యమానికి అంత సపోర్ట్గా లేరు అని రాస్తే 1000 మంది ముస్లిం మహిళలే 1000 మంది నిజామాబాద్లో ర్యాలీ తీశారు. అట్లనే మేము మహిళా జేఏసీ తరఫున కరీంనగర్ మీటింగ్ లో పెడితే ఇతర స్త్రీలు, ముస్లిమేతర స్త్రీలు 50 మంది వస్తే ముస్లిం స్త్రీలు 250 మంది వచ్చారు. ఈ రకంగా ముస్లిం సమాజం తెలంగాణని ఎంత కోరుకుంటున్నదో అర్థమవుతున్నది. ఎందుకంటే సీమాంధ్ర పాలకుల హయాంలో ముస్లిం సమాజం విపరీతంగా నష్టపోయింది. ఎంత విపరీతంగా నష్టపోయిందంటే రాయలసీమ ప్రాంత ముఖ్యమంత్రిని తీసి కోస్తాంధ్ర రావాలనుకున్నప్పుడు, కోస్తాంధ్ర వాళ్ళని తీసి రాయలసీమ రావాలనుకున్నప్పుడు కోస్తాంధ్ర రాయలసీమ నుంచి లుంపెన్ ఎలిమెంట్స్ తెచ్చి ఓల్డ్ సిటీలో పాత నగరంలో పెట్టి వాళ్ళు నానా అర్లను సృష్టించి అమాయక ముస్లిం పిల్లలు 1784లో ఏం జరిగిందో అందరికి తెలుసు, అంతకుముందు ఏం జరిగిందో తెలుసు. వాళ్ళందరినీ నేరస్తులుగా ఆరోపించి అబద్ధాల కేసులు పెట్టి వాళ్ళని ఇరికిస్తే వాళ్ళ తర్వాత వాళ్ళ జీవితాలు ఏమయ్యాయి? ఇవన్నీ ఎంత భయానకమైన అనుభవాలు ఈ రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల హయాంలో ముస్లిం సమాజానికి ఉన్నాయో నాకు కాదు, మీ అందరికీ అనుభవాలే. మీ అందరు బంధువులు, కుటుంబాలు, చుట్టూ వాళ్ళు. అందుకే ఈనాడు ముస్లిం సమాజం ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ కోసం కదులుతున్నది. అయితే ముస్లిం సమాజం మొత్తం తెలంగాణ అంటుంటే మరి ముస్లిం సమాజానికి నేను ప్రతినిధిని, మా పార్టీయే గెలిచింది అని చెప్పుకుంటున్న అసదుద్దీన్ ఓవైసీ గారు ఇంత దాకా తెలంగాణకు సపోర్ట్ చేయటం కానీ తెలంగాణ ఉద్యమంలో తను ఓట్లేసి గెలిపించిన ముస్లిం సమాజంతో కలిసి నడవనందుకు ఆయన చాలా అవమానకరంగా భావించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం అడగాల్సింది కేంద్రాన్ని ఎంత అడగాలో. రేపు బిల్లు వచ్చినప్పుడు నువ్వు సంతకం పెడతావు, పెట్టక తప్పదు, సరే, లేకపోతే మొత్తం ముస్లిం సమాజం నుంచి ఐసోలేట్ అయిపోతారు మీరు. అందుకని నాకు బాగా తెలుసు, వాళ్ళ తండ్రి కాలం నుంచి కూడా చాలాసార్లు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కానీ పౌర హక్కుల సంఘంగా ఉన్నప్పుడు కానీ అతను మాకు చాలా రకాలుగా మా హక్కుల ఉద్యమంతో ఉన్నాడు, డెమోక్రటిక్గా ఉన్నాడు కొన్ని విషయాలలో. అందుకు ఆయనను గౌరవిస్తూ అభిమానిస్తూనే ఇప్పటికైనా సరే మీ సొంత సమాజంతో మీరు కలిసి నడవండి. ముస్లిం సమాజానికి దూరంగా, ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా చరిత్రలో మిగిలిపోకండి అని నేను అప్పీల్ చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ముస్లిం సమాజ వ్యతిరేకులుగా మీరు మిగిలిపోకండి. మీరు మీ ప్రజల తరఫున కాకుండా పాలకుల తరఫున మీకేమిటి, మిమ్మల్ని గెలిపించలేదా? ఏమి చేయలేదు ముస్లిం సమాజం? ఎందుకు ఈనాడు మీకు కాంగ్రెస్ వత్తాసు కావాల్సి వచ్చింది? ఎందుకు వాళ్ళ అండ కావాల్సి వచ్చింది? మీరు మీ ప్రజలు మీకు అండగా ఉన్నారు కదా, ఎందుకు పాలకుల పక్కన మీరు చేరిపోవాల్సి వచ్చిందో అని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా సరే తను బహిరంగంగా తెలంగాణకు
ఏ ముస్లిం సమాజం నుంచి అయితే తను గెలుపొందారో ఇతరులు కూడా వేశారు. డెమోక్రాట్స్ అందరూ ముస్లిమేతర డెమోక్రటిక్ వాళ్ళు కూడా తనకి గెలిపించారు. అందుకని ఇప్పటికి వెంటనే ప్రకటించాలి. అట్లనే అధిష్టాన వర్గం కూడా మళ్ళీ రెండోసారి బక్రాలను చేస్తామంటే నడవదు. డిసెంబర్ 9 చేసినట్టు నడవదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మనిషిని నమ్ముతారు, మనిషి మాటను నమ్ముతారు. కానీ అదే మోసం చేస్తే, ఆ మాట నిలబెట్టుకోకపోతే ఉస్కో అని కుక్కలను తరిమినట్టు తరుముతారు. ఒకసారి నమ్ముతాము, 2 సార్లు నమ్ముతాము, అంతకు మించి నమ్మం కదా. ఇప్పటికి 2 సార్లు అయిపోయినాయి. ఈసారి నమ్మరు. ఈసారి మాట కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ రాజ్యాంగ పరంగా, శాసన పరంగా, చట్టపరంగా అన్ని రకాలుగా బిల్లు పెట్టడంతో మొదలైనప్పుడే రానున్న సమావేశాలలో బిల్లు పెట్టడంతో, నిజానికి డిసెంబర్ 9న చేసిన ప్రకటన వాళ్ళు ఆచరణలో అమలు చేస్తే మోసం చేయకుండా నవంబర్ 1న మనం నిరసన దినాన్ని జరుపుకోక్కర్లేకుండే. ఎందుకంటే అది తెలంగాణ శాసనసభ అయ్యేది. ఈ నవంబర్ 1కే డిసెంబర్ 9ని వాళ్ళు హామీ నిలబెట్టుకుంటే ఈ శాసనసభ మీద తెలంగాణ శాసనసభ అని ఉండేది. అట్లా జరగలేదు, మోసం జరిగింది. కాబట్టి వచ్చే నవంబర్ 1 అయినా మనము తప్పకుండా నవంబర్ 1 నిరసన దినం తెలంగాణ శాసనసభ మీద తెలంగాణ జెండా ఎగురుతుంది అన్న నమ్మకంతో, విశ్వాసంతో మనం కలిసి మరింత బలంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే మొన్న జరిగిన సకల జనుల సమ్మె చారిత్రాత్మకమైన సమ్మె. అది విస్తృతమైన తిరుగుబాటు రూపము తీసుకోవలసి ఉండే. కానీ పిలిపించిన నాయకత్వాలే, పిలిపించిన వారే దాన్ని ముందుకు తీసుకుపోయే బదులు అది ఇక్కడ నడుస్తుంటే ఢిల్లీకి పోయి ఏదో లాబింగ్ చేద్దామని భ్రమ పడితే, ఆ భ్రమల వల్ల మళ్ళీ తెలంగాణ తిరుగుబాటు రూపం తీసుకోకుండా మొత్తము సీమాంధ్ర పాలకులను కానీ లేక అధిష్టానాన్ని కానీ వాళ్ళ పరిపాలన సజావుగా సాగకుండా చేసి తెలంగాణ సాధించుకునే క్రమానికి మళ్ళీ కొంచెం ఒక అడుగు వెనక్కి పడిగింది. అయితే తెలంగాణ ఈసారి మలిదశ తెలంగాణ ఉద్యమము 1997 నుంచి మెల్లమెల్లగా మొదలయ్యి 21లో రాజకీయ పార్టీ ఏర్పడి జరుగుతున్న ఈ 11 ఏళ్ల మలిదశ తెలంగాణ ఉద్యమం అనేది చాలా అవగాహనతో ఒక అడుగు వెనక్కి వేసిన, ఒక అడుగు నాయకత్వాలు, ఉద్యమ నాయకత్వాలు వెనక్కి తప్పుకున్న ప్రజలు దాన్ని ప్రతిసారి నిలబెడుతున్నారు, ముందుకు తీసుకుపోతున్నారు. ఎవరు నిప్పుల మీద నీళ్లు చల్లినట్టున్నా ప్రజలు అగ్గి మీద గుగ్గిలమై మండుతున్నారు. మండినప్పుడు నాయకత్వాలు ముందుకు రాక తప్పట్లేదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్న తెలంగాణ రాకుండానైతే పోదు, అది మనకు తెలుసు. తెలంగాణ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అయితే ఈ లోపల తెలంగాణను దోచుకున్నంత దోచుకొని పోయి బొందలగడ్డ చేస్తాము అంటే నడవదు. ఎందుకంటే నేను మొన్న గుంటాల దాకా పోతే ఆదిలాబాద్, అక్కడ చుట్టూ రోడ్డుకు పెద్ద రోడ్డు అంతకుముందు లేకుండే. ఆ పెద్ద రోడ్లు కాగానే వీళ్ళు చేసిన పని ఏంటంటే రగడపాటి, కావూరి, జోడేఘాటు దాకా భూములు ఆక్రమించారు. రోడ్డుకి ఇటు పక్క అటు పక్క. అంటే ఈ 2 సంవత్సరాలనే మొత్తం తెలంగాణని కబ్జా చేసి మళ్ళీ పరోక్ష వలస కొనసాగిద్దామనుకుంటున్నారు. అది నడవకుండా ఉండాలి అంటే సాధ్యమైనంత త్వరగా మనము రాజకీయ నాయకుల నాన్సుడులను, వ్యతిరేకతలను తిప్పికొట్టి వాళ్ళ రాజకీయ జీవితాలను ఇప్పుడు ఎట్లాగో స్తంభింపజేశాము, దైనందిన జీవితాలను కూడా స్తంభింపజేసి వనరుల వలసను అడ్డుకొని, ముఖ్యంగా పోలవరము ఇప్పుడు ఒక తక్షణ సమస్యగా మన ముందుకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కాంట్రాక్టర్ల పేరుతో మాత్రమే మాట్లాడుతున్నారు, డిజైన్లు మార్చడం మాట్లాడుతున్నారు. అట్లా కాకుండా మనం వద్దు అని మాట్లాడి వనరులను అడ్డుకోవటం ద్వారా, అట్లనే వక్ఫ్ భూముల పోయినాయి అని మీరు ఇక్కడ రాశారు. అసలు వక్ఫ్ భూములు అంటే రాజ్యాంగము మత హక్కు ఇవన్నీ గ్యారంటీ ఇచ్చినాక కూడా మత సంస్థకు చెందిన భూములు కబ్జా చేశారంటే
భూములను కూడా ఆక్రమించారంటే ముస్లిం సమాజాన్ని ఎంత భయంకరంగా దోచుకుంటున్నారో ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడే మనం సాధించుకోవడానికి ఉద్యమం చేస్తే ఈ ఉద్యమము తెలంగాణ ఉద్యమము 2 జమిలుగా కొనసాగినప్పుడే రిజర్వేషన్స్ సంబంధించిన ఉద్యమం కానీ మైనారిటీ రిజర్వేషన్లు కానీ సమస్యల ప్రాతిపదికగా ఉద్యమం